హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నా పేరు భాస్కర్. వైష్ణవ్కు న్యాయం జరగాలని కేసీఆర్ సభకు వచ్చింది జగిత్యాల. మొన్న జరిగిన సభలో నేను చూసిన ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఫ్యామిలీ అందరు వచ్చారు. నేను చూసిన ఆ బ్యానర్ ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా చెప్పి చూసారు, కేసీఆర్ సభలో ఎలా జరిగింది, ఏంది విషయము, ఎమ్మెల్యే కల్పిస్తానని మాట్లాడారు, ఎమ్మెల్యేలు నిరాశ చేసారట. కానీ అక్కడ ఏంటంటే కేసీఆర్కు అక్కడ బరాబరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కేటీఆర్ కూడా లేకుండే, హరీష్ రావు కూడా లేకుండే. కంపల్సరీ కేటీఆర్కు చూస్తే, హరీష్ రావు చూస్తే కంపల్సరీ వాళ్ళకు న్యాయం జరిగేదని చూడండి. వాళ్ళ అమ్మ ఎలా ఉందో బ్యానర్ పట్టుకొని వాటర్ దాక్కుంటా మధుప్రియ గెలిచింది. మధుప్రియ ఆవేదన చెప్పింది, ఎందుకంటే నా బిడ్డకు న్యాయం జరగాలని. మధుప్రియ వాళ్ళ అందరం కలిసి బీఆర్ఎస్ నాయకులని కొందరిని కలిసింది, ఎమ్మెల్యేలు కూడా కలిసింది. కానీ అక్కడ న్యూస్లో కూడా ఆమె విషయం గురించి మధుప్రియ కూడా నేను మాట్లాడతా, న్యాయం జరుగుతుందని మధుప్రియ కూడా ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకంటే మేము మాట్లాడతాం, మేము చేస్తామని. అక్కడ సభ నడుస్తుంది. ఇక్కడ సైడ్ పొంటి వీళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని ఉన్నారు. నేను చూసే ప్రకారం చూడండి మీరు ఇక్కడ. కానీ మనం అందరం ఒక బిడ్డ 9 నెలలు మనం మోసి కన్నీ బిడ్డ ఇలా జరిగితే ఎంత ఇబ్బంది పడతామో, వాళ్ళ తమ్ముళ్ళు 14 మంది తమ్ముళ్ళు అలా ఆవేదన చెందుతారు. నా బిడ్డకు ఎందుకంటే న్యాయం జరగాలి, ఇలా ఇంకోసారి ఏ బిడ్డకు ఇలా జరగకూడదు అని ఆవేదన పడుతారు. ఇంతవరకు కేసు ఫైల్ కాలే, ఇప్పుడు నెల అవుతుంది, ఇంతవరకు ఏం జరగలే. మీ అందరూ సపోర్ట్ ఇస్తే ఈ వీడియో కేసీఆర్ దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి వెళ్తుందని మీ అందరికీ నేను కోరుతున్నా. ఎవరైనా, ఎందుకంటే ఎంతోమంది వీడియోలు షేర్ చేస్తున్న ఈ వీడియో షేర్ చేసి ఒక అమ్మ ఆవేదన మనమందరం తీరుద్దాము, ఆ అమ్మకు న్యాయం జరగాలని నేను కోరుతున్నా. ఒక చిన్ని వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.